హలో హాయ్ ఈ రోజు మనం మన ఆద్య మీడియాతో ఈ రోజు మన ఖైరతాబాద్ వినాయకుడితో మనం ఉన్నాము. ఈ రోజు మనం చూసినట్లయితే వినాయకుడిని చూడడానికి చాలా మంది తండోపతండాలుగా జనాలు వచ్చారు. ఇప్పుడు చూడండి వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన కోసం ప్రత్యేకంగా లడ్డూను కూడా తెప్పించారంట. ఈ లడ్డు ఎంతో ప్రత్యేకమని ఆయనకి ఈ లడ్డూని ఆయన చేతిలో పెట్టాలంటే క్రోన్స్ ద్వారా పెట్టాలని అందరూ అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు. చాలా మంది భక్తులు తండోపతండాలుగా వినాయకుడిని చూడడానికి ఎంతో ఆనందంగా భక్తితో వస్తున్నారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ చాలా చాలా వేడుకలు జరుగుతున్నాయండి. ఇక్కడ ఇంకా వినాయకుడికి ఎంతో దివ్యమైన పూజలు, అన్ని పునస్కారాలు అన్ని చాలా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయినా సరే జనాలు రాకడ ఏమాత్రం తగ్గలేదు. చాలా మంది ఎంతో ఉత్సాహంతో ఎంతో భక్తితో వస్తున్నారు. నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే తెలుస్తుందండి. ఒకసారి చూడండి, చూస్తున్నారా? ఇప్పుడు మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. వినాయకుని దర్శనం చేసుకోవడానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు. చెప్పాలంటే ఎక్కువగా యూతే ఉన్నారు. ఇంత భక్తి ఉంటుందని అనుకోలేదు యూత్ లో. మన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అనుభూతిని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. How you feeling this? Yeah, it's absolutely amazing. It's the tallest one in India, isn't it? Well, we're only here for one day in Hyderabad, and we were told about the statue, so we had to come and see it. Okay, you enjoyed a lot? It's wonderful. Yeah, it's really interesting. Very good. Looks absolutely amazing, and it's a shame we're not here to see it when on the 28th. Is it when they bring it down? Yeah. Shame to have missed it. Yes, very much. Thank you so much. Thank you. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసినట్లయితే ఫారెన్స్ కూడా మన వినాయకుడి గురించి చాలా చాలా గొప్పగా చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన వరకు మన సాంప్రదాయాన్ని చాలా బాగా గౌరవిస్తున్నారు. ఇలాగే మనం కూడా చాలా చాలా గౌరవించాలని, సాంప్రదాయాలను తోచినంతగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ది అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వాళ్ళ సిబ్బంది, వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఈ మెడికల్ క్యాంప్ ఎలా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు దాకా ఈ వచ్చిన క్రౌడ్ లో ఎవరైనా మీకు ఎలా అంటే సోఫార్ మేము జనరల్ చెకప్స్ చేస్తున్నామండి. వచ్చిన వాళ్ళందరూ ఏం సీరియస్ కంప్లైంట్స్తో రాలేదు. బట్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ కళ్ళు పడిపోయినా ఏదైనా సీరియస్గా అంటే ఇమీడియట్గా మా దగ్గర అంబులెన్స్ ఉంది. అండ్ ఓఆర్ఎస్ ఇవ్వడానికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ వరకు ఎవ్రీ ఇయర్ దీన్ని కండక్ట్ చేస్తారండి మీరు? ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. వావ్, దిస్ ఈజ్ చాలా మంచి. మీ అందరికీ వినాయకుని చూడడానికి వచ్చారు కదా, కాలేజ్ బంకట్ వచ్చారా? ఎలా అనిపించింది? దర్శనం బాగా జరిగిందా? లాస్ట్ ఇయర్ కన్నా చాలా పెద్దగా ఉండేసరికి లైక్ సో ఎక్సైటెడ్ టు సీ. రష్ కూడా లేదు ఈరోజు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అంత దూరం నుండి వచ్చినప్పుడు రష్ ఉంటే లైక్ వీ ఫీల్ లైక్ సాడ్. ఎందుకంటే అంత దూరం నుండి వస్తే ఇంత లైన్ ఉంది అనుకుంటాం కదా, అలా రష్ కూడా లేకుండే ఈరోజు లాస్ట్ టైం లాగా. ఇక్కడంతా మీకు బాగా నచ్చిన విషయం ఏంటండి? వినాయకుడి లడ్డు గురించి ఏం చెప్పరా? మోతిచూర్ లడ్డు బాగుంటుంది. వినాయకుడి కోసం పెట్టారు కదా లడ్డు, దాని గురించి ఏమైనా చెప్తారా? ఎక్కువ ఐడియా లేదు. చాలా బాగుంటుందని తెలుసు. నాకు నచ్చింది ఏంటి అంటే లైక్ అందరికి పంచుతారు, కొంతమందికే కాకుండా లైక్ హైదరాబాద్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. ఈ లడ్డూని హైదరాబాద్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారా? అంటే లైక్ వచ్చిన వాళ్ళందరికీ